నడుచుకుంటూ వచ్చే భక్తుల జాతర. మనకక్కడ వీఐపీల తాకిల్లో కూడా దయచేసి వీఐపీలు కూడా క్రమశిక్షణగా ఒక ఏదో మన స్పెషల్ గా వస్తే గొప్పతనం కాదు, పబ్లిక్ లో వస్తే ఇంకా గొప్పతనం. అలా ఆలోచించండి అని నేను కోరుతా ఉన్నా. మీకు ట్రాఫిక్ నియంత్రణలు ఉండవు, ఇబ్బంది ఉండదు. మంచిగా ఒకప్పుడున్న పరిస్థితుల కంటే ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, వ్యవస్థ వెడల్పోయింది, కార్లు ఎక్కువ వస్తున్నాయి, అది ఓకే. కానీ అధికారులను మమ్మల్ని పాసులు లక్షల మంది వస్తుంటారు, అది తీసేయాలనే మాకున్నది వాస్తవాన్ని. కాకపోతే అందరూ కొంతమంది పెద్ద మనుషులు దుమ్మెత్తిపోతా ఉన్నారు, మాకు పాసులు ఇయ్యరా పాసులు ఇయ్యరా. ఇక్కడ లోకల్ గా మేము లోకల్ ప్రజాప్రతినిధులను గౌరవించినాం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాం, బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా గౌరవిస్తాం. కానీ దాన్ని మరి ఇక ఏదో పలారం లెక్క పంచుకోవడం కాదు. కొంచెం వచ్చేటువంటి వాళ్ళు కూడా క్రమశిక్షణ రండి, అందరు సహకరించండి. లక్షల పాసులు మేము కొట్టించగలిగితే భక్తులు ఎక్కడ దర్శనం చేయించుకుంటారు. అందుకనే ఫస్ట్ భక్తులకే మనం ప్రయారిటీ ఇవ్వాలని రేపటి నుంచి లోపలంతా బంద్ అవుతుంది, మొత్తం బయట నుంచే క్యూ లైన్ల నుంచే ప్రవేశం ఉంటుంది. దయచేసి అందరూ ఆదర్శవంతంగా అంటే ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్రమశిక్షణగా లైన్లలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటే ప్రజలు కూడా మెచ్చుకుంటారని కోరుకుంటూ మమ్మల్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టద్దని